హాయ్ సార్. హాయ్ హలో నమస్కారం. నమస్తే సార్. ఈ గ్లాసులో ఇదంతా ఏంటి సార్? చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చినప్పుడు చూసాను. ఇప్పుడు ఇవి ఏంటంటే నోని ఫ్రూట్ జ్యూస్ అంటారు. నోని ఫ్రూట్ జ్యూస్ అని మీకు 1 లీటర్ బాటిల్లో మీకు కంపెనీలో చాలా మంది రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏంటంటే నోని పర్సెంటేజ్ 20 to 25% ఉంటుంది. మిగతా అన్ని కలగూరగంప అదో ఏదో కలుపుతారు. కానీ మేమేందంటే ఇట్లా ఈ బాటిల్ చూడండి. ఈ బాటిల్లో నోని ఫ్రూట్స్ ఏం చేస్తామంటే బాగా కట్ చేస్తాం. కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసి దానికి మూత పెట్టి సీల్ చేస్తాం, స్టిక్కరింగ్ చేస్తాం. స్టిక్కరింగ్ చేస్తే 90 రోజులు ఫర్మెంటేషన్ అవుతుంది. 90 రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని తీసి ఏం చేస్తామంటే హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని మొత్తం పిండుతారు. పిండి ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి ఇట్లా బాటిల్లో నింపుతారు. దీనికి ఇంకా 30 ml మార్నింగ్ 30 ml ఈవినింగ్ తీసుకుంటే అత్యంత ఇమ్యూనిటీ బూస్టర్. కానీ మీరు నోని ఫ్రూట్ అని మీరు కొడితే క్యాన్సర్ ఫ్రూట్ అని వస్తుంది. కాకపోతే ఏంటంటే గ్యాస్ట్రిక్, అల్సర్, పేగపూత, బాడీలో ఉన్న ఎనీ టైప్ ఆఫ్ డిజార్డర్ దేనికైనా కూడా సపోర్టింగ్ మెడిసిన్ లాగా అంటే హెల్ప్ఫుల్ గా ఉంటది అనమాట. అన్ని రకాలుగా ఉంటది. కాబట్టి మా దగ్గరికి ఏంటంటే ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళు ఉంటే 30 ml మార్నింగ్ 30 ml ఈవినింగ్ 60 ml వాటర్ తో కలుపుకొని టీ లాగా సిప్ చేస్తూ తాగుతారు. ఎన్ని డేస్ తీసుకోవాలి సార్? అది జనరల్ గా ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్. అది ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. చాలా మంది ఒక 5 నెలలు, సంవత్సరానికి ఒక 5 నెలలు వాడితే బాగుంది సార్, ఒక 6 నెలలు వాడితే బాగుందని తీసుకొని పోయి వాడుతుంటారు. అంటే ఇప్పుడు మనకి బాడీలో విటమిన్ సి ఇలాంటివన్నీ తగ్గిపోయినప్పుడు బయట మెడిసిన్ క్యాప్సూల్స్ తీసుకోకుండా ఇది నేచురల్ గా వచ్చేది. నేచురల్ గా అన్నిటికీ సపోర్ట్. విటమిన్ అంటే D3 కూడా సపోర్ట్ చేస్తుంది చాలా మంది అంటున్నారు. B12 సపోర్ట్ చేస్తుంది. బాడీ డిటాక్స్ రేషియో పెరిగిపోతుంది, బాగా ఎనర్జెటిక్ ఉంటుంది అని అంటున్నారు. అంటే జనరల్ గా ఏంటంటే అదైతే మనకు గూగుల్లో కానీ దేంట్లో సెర్చ్ చేసినా క్యాన్సర్ ఫ్రూట్ అంటారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తారు. ఉదయం 30 ml, సాయంత్రం 30 ml. వాళ్ళ కోసం అని కాదు కానీ టోటల్ గా నోని ఫర్మెంటెడ్ జ్యూస్, నోని ఫ్రూట్ జ్యూసే. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. నోని జ్యూస్ అని మార్కెట్ లో దొరుకుతుంది. మీకు 15 to 25% అందులో ఉంటది. ఇది ఏంటంటే 100% టోటల్ నోని ఫ్రూట్. ఇది ఇంకోటి ఏంటంటే దీనికి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి వేయము. ఇంట్లో ఏమి వేయము. 90 days తర్వాత ఫర్మెంటేషన్ చేసి నేను ఒక బాటిల్ తీసి మా ఇంట్లో ఒక 5 సంవత్సరాల కింద పైన పెట్టా. మన తీసి చూస్తే కూడా అదే టేస్ట్ ఉంది. దీని ఏంటంటే 70 సంవత్సరాల లైఫ్ అని చాలా మంది మా గురువులు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఒక 16 ఎకరాలు మనం ఓన్ గా కల్టివేషన్ చేస్తున్నాం. భారతదేశంలో మీరు ఎక్కడ కూడా భారతదేశంలో మీకు ఒకసారి ఆ తోట కూడా తీసుకెళ్లి చూపెడతా. దీని ఏంటంటే అంటే చాలా మంది మేము సుమారు 500 నుంచి 1000 లీటర్లు మేము అమ్ముతుంటాం. చాలా మంది వచ్చి తీసుకెళ్తారు అనమాట. నూనె ఆన్లైన్ లో కానీ లేకపోతే తీసుకెళ్తారు. ఇక దీంట్లో ఏమీ లేదు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్, నిమ్మకాయ లేదు, సిట్రిక్ యాసిడ్ లేదు, లేకపోతే ఇంకొకటి భీమసేన వాటర్ లో కలుపుకొని తాగొచ్చు సార్. లెమన్ ఇట్లా ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇదే పుల్లగా ఉంటది. టీ లాగా మెల్లగా సిప్ చేసుకుని తాగమని చెప్తాం. ఎందుకంటే ఇది ఎసిడిక్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి తాగితే కడుపు విరట్టుగా ఉంటది. కాబట్టి అట్లా కాకుండా ఏంటంటే 30 ml కు 60 ml వాటర్ యాడ్ చేసి ఆ టీ లాగా సిప్ చేసుకుని తాగమని చెప్తారు. అన్ని ఏజ్ వాళ్ళు 5 years నుంచి 5 years వాళ్ళు 5 ml 10 ml. ఇంకొకటి ఏంటంటే ఇది మోకాళ్ళ నొప్పులు పోతున్నాయి అంటారు, గ్యాస్ట్రిక్ అల్సర్ పోతుంది అంటారు, షుగర్ తగ్గుతుంది అంటారు. అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. చాలా బాగా ఇమ్యూనిటీ బూస్తారు. చాలా బాగా దీని ఏంటంటే మేము ఫస్ట్ నుండి నేను ఒక 20 years నుంచి దీన్ని ఓన్గా కల్టివేషన్ చేస్తున్నా. ఫస్ట్ ఒక 6 ఎకరాలు ఉంటే 6 by 10 ఎకరాలు 10 by 16 ఎకరాలు ఇప్పుడు ఓన్గా కల్టివేషన్ చేస్తున్నాం. ఇప్పుడు సుమారు నెలకు ఒక 1500 లీటర్లు, మనకు 1500 నుంచి 2000 లీటర్లు వస్తాయి అట్లా అనమాట. ఓకే అండి, ధన్యవాదాలు.